అందరూ స్వరం తెచ్చి చెప్తారా? ఆయన నామమును ఉచ్చరిస్తే అంట దెయ్యాలు పారిపోతాయి. వంటికి పట్టిన దెయ్యాలు, వినండి మాటలు, ఇంటికి పట్టిన దెయ్యాలు, కుటుంబంలో ఏర్పడి చేస్తున్న దెయ్యాలు, అపవిత్రాత్మలు, బలహీన పరిశుద్ధాత్మలు, యవనస్తులు ఎవరు అనాలోచనగా ఉండదు. మీరు దేవుని స్తుతించి ఆరాధిస్తున్నామంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన తన కార్యము జరిగిస్తాడు. నీపై ఉన్న కాడి, అపవాది మోపిన కాడి, అనారోగ్యపు కాడి, అంధకార కాడి విరగొట్టబడే సమయం. అందుకని దేవుని ఆరాధించండి. రెండు చేతులపై స్వరం తెచ్చి
హృదయ సమాధానంతో నిండబోతుంది. నింపుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు కాచిన కన్నీరు ఓ దేవుడు చూస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంతరంగంలో గాయము, మనుషులు చేసిన గాయము, మనుషుల మాటలలో వచ్చిన గాయమును దేవుడు కడుతూ ఉన్నాడు. నేను కుట్టి ఉన్నాడు. తన హత్తుకుంటూ ఉన్నాడు. తన సొంత చేతులు నీ కన్నీటిని తుడుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. యేసయ్య ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత మంచి దేవుడు ప్రభువా. కన్నీటికి బదులుగా పూగడ్డనిచ్చిన దేవుడు, కన్నీటిని నాట్యముగా మార్చిన దేవుడు. అమ్మా, ఎల్లకాలంలో కష్టాలు ఉండవు, ఎల్లకాలంలో శ్రమలు ఉండవు. సంతోషంతో ఆనంద తైలంతో నువ్వు నింపబోతున్నాడు. చెప్పలు కూడా తగ్గట్టే ఆనంద తైలంతో నువ్వు నింపుతున్నాడు. నీ ముందు నడుస్తున్నాడు, నీ ముందు నడుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ ముందు నడుస్తున్నాడు. ముట్టితో ఆయన ఆశ్రయించండి, ముట్టితో ఆయన ఆశ్రయించండి. యేసు రాజా నిన్నే, యేసు రాజా నిన్నే, యేసు రాజా నిన్నే, నా యేసు రాజా నిన్నే, యేసు రాజా నిన్నే, తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. అద్భుతం చేయండి, మార్గకరమైన హస్తమతోడుగా మా ఆరాధనకి సమర్పిస్తున్నాం. దేవా, మీ దగ్గర చేరగట్టుకు సహాయించండి. ఇప్పుడు చెవితో పెట్టుకోండి. నేను యేసయ్య రక్త కోట క్రింద ఉన్నాను. ఏ చీకటి, ఏ దురాత్మ, ఏ అపవిత్ర, ఏ దెయ్యపు శక్తి, ఏ మాంత్రిక శక్తి, ఏ విగ్రహాల శక్తి, ఏ బలహీనపరచు దెయ్యం నన్ను, నా కుటుంబ సభ్యులను, నా సంఘమును, నా సేవకులను, నా పేటని, నా వీధిని, నా గ్రామమును, నా బంధువులను ఏలుబడిచిన వీరులను, వాటి క్రియలు నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ కాల్చివేసి ఇది మొదలుకొని నేను, నా కుటుంబం, నా సంఘం, నా సేవకులు దీవించబడుగా, ఆశీర్వదించబడుగా, బలపరచబడుగా, అద్భుతములు చూచునుగా యేసు నామములో అడిగి పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.